వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతోటి విభేదాలు మరింత అధికమవుతాయి. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. అనారోగ్య సమస్యలు, ఔషధ సేవనం కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చిక్కులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వరకు విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఒత్తిళ్లు కాస్త అధికంగా ఉంటాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రావడం కష్టమని చెప్పవచ్చు. మహిళలకు కూడా కుటుంబ చికాకులు, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. ఇక వృషభ రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఆర్థిక విషయాలు ఈ రోజు ఈ రాశి వారికి కాస్త ఆశాజనకంగా ఉంటాయి. సన్నిధుల సాయంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు తొలగి ముందడుగు వేస్తారు. రాజకీయ సాంకేతిక రంగం వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు వెలువడే ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది.